ఆహా, హుషారు ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి మొదలు పెట్టేద్దాం ఈ రోజు మన ఎపిసోడ్. వెల్కమ్ టు వాల్యూ గోల్డ్, బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ సమర్పించు బామలు సత్య బామలు. స్పెషల్ పార్ట్నర్ ఎన్జీకి, నాణ్యతలో రుచిలో అద్భుత. ఓకే, మీరు హుషారుగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. ప్రతి ఎపిసోడ్ లాగే ఈ రోజు కూడా సరదాగా కొన్ని క్వశ్చన్లు అడగాల. ఈజీగా ఆన్సర్ చెప్తే ఇమ్మీడియట్ గా గిఫ్ట్ వస్తుంది. బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే ఆన్సర్ బయటకు చెప్పకూడదు, చెప్తే మీకే గిఫ్ట్ రాదు. ఆ తర్వాత నన్ను తిట్టొద్దు. ఓకే, పక్కోళ్ళకి కూడా చెప్పొద్దు, మీ ఫ్రెండ్ కి మీ రిలేటివ్స్ కూడా చెప్పొద్దు. లోపలే దాచుకోండి, బాగా ఆలోచించి చెయ్యొద్దండి. ఓకే, సో మొదటి క్వశ్చన్ బాగా ఆలోచించండి, బ్రెయిన్ తో కాదు, అరికాల్లో ఉండే బ్రెయిన్ తో ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, రుచి లేని కారం. రండి, పేరేంటండి? నా పేరు లలితారెడ్డి. లలిత గారు చెప్పండి, రుచి లేని కారం ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి గొడ్డు కారం. రుచి లేని కారం గొడ్డు కారం కాదు, రాంగ్ ఆన్సర్. గొడ్డు కారం కూడా రుచి ఉంటది. అవునా? చెప్పండి మీ పేరు. నా పేరు రజిత. రజిత గారు మీరే కారం అంటారు? ఉపకారం అంటానండి. ఉపకారం, ఇంకా వెటకారం, అహంకారం. సూపర్, కంగ్రాట్స్. వాళ్ళందరి సపోర్ట్ తో మీరు గిఫ్ట్ గెలుచుకుంటున్నారు ఇప్పుడు. అలాగండి, థాంక్స్. కంగ్రాచులేషన్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ గిఫ్ట్ మీదే. చలో, మరి అసలు నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే ఉమెన్స్ అందరూ అప్పుడప్పుడు బాయ్స్ గ్రేట్ అని అనుకుంటారా, బాయ్స్ చాలా హ్యాపీగా ఉంటారని అనుకుంటారా? చూద్దాం. ఎందుకంటే ఈ రోజు మన థీమ్ బాయ్స్ థీమ్. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం ఈ రోజు మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబ్. ఈ రోజు మన ఎపిసోడ్ కి ఒక స్పెషల్ ఉంది. సో జెమినీ టీవీలో నువ్వే కావాలి సీరియల్ చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. 6:30 6:30కి. సో ఈ సీరియల్లో వాసంతి అంటే అందరికీ తెలీదు, అక్షయ అంటే అందరికీ బాగా తెలుసు. సో మన షోకి గెస్ట్ గా వస్తున్నారు అక్షయ. ఏంటో వాసంతి అంటే తెలియట్లేదు, అక్షయ అంటేనే తెలుస్తుంది. మీ క్యారెక్టర్ లో అంతగా వెళ్ళిపోయారు జనాలు. సూపర్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కూడా అక్షయ అక్షయ అని పిలుస్తున్నారు. అక్షయ క్యారెక్టర్ అనేది చాలా దగ్గరికి వెళ్ళిపోయింది ఆడియన్స్ కి. గ్రేట్, నిజంగా అలా ఒక క్యారెక్టర్ త్రూ సక్సెస్ అవడం అనేది చాలా గ్రేట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు. సరే, మరి మీకు ఇష్టమైన రౌండ్ ఇది అసలే. ఓకే, టంగ్ ట్విస్టరా? ఓకే, ఆల్ రెడీగా ఉన్నారు. మేము మొదలు పెట్టమా? మొదలు పెట్టండి. మీరు జడ్జ్ బాగా అబ్జర్వ్ చేసి చెప్పాలి లాస్ట్ లో ఎవరు ఎంటర్టైన్మెంట్ ఎరగదీశారు. జడ్జ్ అయితే నేను చేస్తాను, నా దగ్గర చేయించకూడదు. ఓకే, పేరేంటండి? సుజాత అండి. సుజాత గారు ఎలా ఉన్నారు? ఫైన్. సో ఈ రోజు మన థీమ్ బాయ్స్ థీమ్. సడన్ గా మీరు ఒక మ్యాజిక్ చేసి, ఒక మాయో మంత్రం చేసి ఒక అబ్బాయిగా మారిపోయారు అనుకోండి, ఇమ్మీడియట్ గా ఏం చేస్తారు? ఓకే, మంచి జిన్ పాయింట్ వేసుకొని హ్యాపీగా మూవీస్ కి వెళ్ళేసి వస్తా. జీన్స్ ప్యాంట్ ఇప్పుడు అమ్మాయిలు కూడా వేసుకుంటున్నారు కదా, పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఒక బుల్లెట్ వేసుకొని వెనకాల ఒక హీరోయిన్ ఫ్రెండ్ తన్నే తీసేసుకొని వెళ్ళిపోతాను. అక్షయ్ గారు మీరు గెస్ట్ గా వచ్చారు అనుకున్నా, ఇలా సినిమాకి వెళ్ళడానికి వచ్చారా? సరే సుజాత గారు రెడీ. టంగ్ ట్విస్టర్ కి. ట్రల్లలిల ట్రల్లలా, ట్రల్లలిల ట్రల్లలా, తాటి చెట్టు ఎక్కి ఉయ్యాలుగాల, తాటి చెట్టు ఎక్కి ఉయ్యాలుగాల, లలలిల లలలా, లలలిల లలలా, లవంగాన్ని లాలీపాప్ లా తినాలా. లవంగాన్ని లాలీపాప్ లా తినాలి. చెప్పండి. మళ్ళీ ఇంకోసారా? ట్రల్లలిల ట్రల్లలా, ట్రల్లలిల ట్రల్లలా, తాటి చెట్టు ఎక్కి ఉయ్యాలుగాల, తాటి చెట్టు ఎక్కి ఉయ్యాలుగాల, లలలిల లలలా, లవంగాన్ని లాలీపాప్ లా తినాలా. లలలా లిలిలలా, లవంగాన్ని లాలీపాప్ లా తినాలా. మైండ్ లో ఫిక్స్ చేస్తున్నట్టు యాక్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. చెప్పండి. ట్రల్లలిల ట్రల్లలా, తాటి చెట్టు ఎక్కి ఎక్కి ఏం చేస్తారు? ట్రల్లలిల ట్రల్లలా, ఏంటది? ట్రల్లలిల ట్రల్లలా, తాటి చెట్టుకి ఉయ్యాలుగాల, లలలిల లలలా, లవంగాన్ని లాలీపాప్ లా తినాలా. ట్రల్లలిల ట్రల్లలిల, తాటి చెట్టుకి ఉయ్యాలుగా. మధ్యలో లీలా ఎవరు వచ్చారు?
ట్రలలిల ట్రలల తాటి చెట్టుకి ఉయ్యాలుగాల లలలిల లలల లవంగాన్ని లాలీపాప్లా తినాల. సూపర్. పేరేంటండి? అనుష. టంగ్ టెస్ట్కి వెళ్ళిపోదాం ఇక. ఓకే. చందమామ కథలో చదివా? చందమామ కథలో చదివా? దురంధరుడి కథ. దురంధడి కథ. చందమామ కథలో చదివా? దురంధరుడి కథ. చందమామలో చదివా? దురంధుడి. ఓకే. చందమామ కథలో చదివా? దురంధరుడి కథ. తోసుకు రండి పోదాం పద. చందమామ కథలో చదివా? దురంధుని కథలు. తోసుకు పోదాం పద. రండి. ఏది? పోదాం రండి. ఎక్కడికి? చందమామ కథలో చదివా? దురంధుని కథ. తోసుకు పదం పోదాం రండి. చలో గట్టిగా చెప్పట్లు. హలో అండి, మీ పేరేంటండి? అనురాధ రెడ్డి. అనురాధ గారు బాగా ఏం చేస్తారు? తను సెంట్రల్ గవర్నమెంట్ లో చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్. Yeah. సో మీరు ఏది అడిగితే అది ఇస్తారా? తన ప్రాణమైనా ఇస్తారు. గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మా బావలంటే మాకు ప్రాణం అండి, అలాంటి అడగండి మీరు. కావాలంటే వడ్డాలను అడగండి, దండవంకిలు అడగండి, రవల్ నెక్లెస్ అడగండి, అంతే. తను నా కోసం ఇస్తారు ప్రాణం. మా వాసు మామ. ఆయన పేరేంటి? శ్రీనివాస్ రెడ్డి. అచ్చా, శ్రీనివాసులో వాసు తీసుకుని మామ కలిపారు దానికి. అవును. కోపంలో ఉన్న వాసు మామ, ప్రేమగా వాసు మామేనా? అంతే వాసు మామ. ప్రేమగా వరై. ఓహో, రివర్స్. లేకపోతే గుండు. నిజంగా గుండు లేదా, జుట్టు లేదా పాపం బావగారికి? లేదు, నన్ను చేసుకున్నప్పుడు ఉండే తర్వాత. అది కామన్, తెలిసిందే కదా అది. చలో మరి మొదలెడదామా? రెడీ. ట్రలలిల ట్రలలా. ట్రలలిల లలలా. లలలా కాదు, ట్రలలిల ట్రలలా తాటి చెట్టుకి ఉయ్యాలుగాల లలలిల లలలా లవంగాన్ని లాలీపాప్లా తినాలా. మీరు ఇంత ఫాస్ట్ గా చెప్తే నేను చెప్పలేదు. టంగ్ ట్విస్టర్ అంటే మరి అదే ఫాస్ట్ గా చెప్పాలి. కొంచెం మెల్లగా చెప్పు. స్లోగా చెప్దామా? ఒక్కొక్క లైన్. ట్రలలిల ట్రలలా. ట్రలలిల లలలా. ట్రలలిల ట్రలలా. ట్రలలిల ట్రలలా తాటి చెట్టు ఎక్కి అబ్బా, తాటి- ఉయ్యాలుగాల ఓ. లలలల లలిలిల లలల లవంగాన్ని లాలీపాప్లా తినాలి. జస్ట్ ఇప్పుడే యుఎస్ నుంచి దిగిన ఓ అమ్మాయి చెప్పినట్టు చెప్పారు. సూపర్ గా. సూపర్, గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటండి? కవిత. చిల్లర కొట్లో చవక బేరం. చిల్లర కొట్లో చవక బేరం. చిట్టం ఇంట్లో చేపల పులుసు బరే కారం. చిట్టం ఇంట్లో చేపల పులుసు భలే కారం. కలిపి చెప్పండి చాలా ఫాస్ట్ గా. ఇంకోసారి చెప్పండి. చిల్లర చిల్లర కొట్లో చవక బేరం. చవక బేరం. చిట్టం ఇంట్లో చేపల పులుసు భలే కారం. చిట్టం ఇంట్లో చేపల పులుసు భలే కారం. ఫాస్ట్ గా. చిల్లర కొట్లో చవక బేరం. చిట్టం ఇంట్లో చేపల పులుసు భలే కారం. ఫాస్ట్ గా. చిల్లర కొట్లో చవక బేరం. చిట్టం ఇంట్లో చేపల పులుసు భలే కారం. ఇప్పుడు ఆగండి. ఇప్పుడు ఇదే డాన్స్ వేస్తూ చెప్పాలి. చిల్లర కొట్లో చవక బేరం. అసలు రాదండి. నేను ఉన్నాను కదండి. రండి అనురాధ గారు. అది చూసా, వెళ్ళిపోకండి, ఇక్కడే ఉండండి మీరు పక్కకి. మీరు పాట పాడితే మేము డాన్స్ చేస్తాం. ఓకే. చిల్లర కొట్లో చవక బేరం. చిట్టం ఇంట్లో మీరు ఏదో పెద్ద ఫేమస్ సింగర్ లాగా, మేము వెనకాల డాన్సర్ లాగా. కాదండి, మీ డాన్స్ కి నేను పాడటమే ఎక్కువ. మీరు పాడి డాన్స్ చేయాలి. అబ్బా, రెడీ. రెడీ. నువ్వు కూడా డాన్స్. రెడీ. చిల్లర కొట్లో చవక బేరం. చిట్టం ఇంట్లో చేపల పులుసు భలే కారం. ఓకే, మళ్ళీ స్టెప్ మార్చట్లేదు, నన్ను మళ్ళీ నువ్వు పాడమంటున్నాడు. పాడింది మళ్ళీ అదే కదా పాడేది. చిల్లర కొట్లో చవక బేరం. చిట్టం ఇంట్లో చేపల పులుసు భలే కారం. ఓకే, గట్టిగా చెప్పట్లు. అక్షయ్ గారు, ఒకవేళ మీరు అబ్బాయిగా మారారు, చాలా వైల్డ్ వాసు, ఏం చేస్తారు? ఏంట్రా అబ్బాయి? సార్ ఏంటి సంగతి? ఏం లేదు సార్. ఏంటి అందరిని ఏడిపిస్తున్నావంట? అంటే వసూలు కోసం వెళ్ళాను, మీరే బాగా పంపారండి. ఏడిపిస్తున్నారండి. అవునా? ఏంటి సంగతి? నువ్వేంటి కంప్లైంట్ చేస్తున్నావు? అంటే వసూళ్ళు మీరే అడిగారని అందరి దగ్గర వసూలు చేసా, అందులో సగం మేము కొట్టేసింది. కొంచెం సైలెంట్ గా అడగబోయ్. ఎందుకు అంత వైలెంట్ అందరి దగ్గర? అంటే నేను నీ దగ్గర చూపించచ్చు, నువ్వు వాళ్ళ దగ్గర చూపించకూడదు. అచ్చా, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయాను సార్. యాజ్ ఇట్ ఈస్ నువ్వు ఫాలో అవ్వద్దు, ఎలా నేను ఒకటే చూపించమంటారు? ఫాలో అవ్వాలి. ఒకసారి చెప్పరా ఎలా? సున్నితంగా అడగాలి ఎవరినైనా ఏమైనా. ఓకే, ఎలా అడుగుతావు చెప్పు? ఏది ఒకసారి చూపిరా. నువ్వే చెప్పు, నేనేం చూపించేది? ఇక మా వాసు. అలా
వద్దు సున్నితంగా ఆ. అది నేను అడుగుతా ఇదిగో డబ్లీ మా వాసు అడిగాడు అంతవరకు ఓకేనా? నాకు కుదరదండి, నువ్వు జాబ్ లోంచి లేవు, నువ్వు ఇదిగో వెళ్ళిపో నువ్వు పక్కకి. ఉన్నావంటరా అగో ఈ అన్నింటికి వస్తుందండి నువ్వు ఇట్లా అడగండి అమ్మా, అడగండి. బాబు వీళ్ళకి డబ్బులంటే కొంచెం మంచితనంగా ఎలా ఉందంటే ఇచ్చేస్తే అమ్మా ఓకే సూపర్. ఓకే ఈ రోజు టంగ్ టెస్ట్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు అనురాధ గారు. కంగ్రాట్స్. ఎన్జీ గివారి గిఫ్ట్ హ్యాంపర్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు సుజాత గారు. కంగ్రాట్స్. ఇదే జోష్ తో మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి. ఓ శివంగి సెటప్ రెడీ అండ్ ఆడడానికి మమత నేను ఆడతాను తెగ ఆడుతుంది. ఇగో ఏం లేదండి, జస్ట్ ఈ పెన్సిల్ తీసుకొని ఎక్కడ పెట్టుకొని కింద పడితే మార్క్ లేదు, అందులో పడింది అనుకోండి అలాగా, అప్పుడు పాయింట్ వస్తుంది అంతే. మమత రెడీయా? అందుకే 2 నిమిషాలు ఇస్తున్నా నీకు. ఓకే రెడీ 3, 2, 1 స్టార్ట్. ఏదో పాట పాడుతున్నావు, ఇప్పుడు పాడొచ్చు కదా. చూడు ఆ డైలాగ్ చెప్పు. Last 10 seconds. 5, 4, 3, 2, 1. Stop. కూర్చో. భారీగా కనపడాలంటే ఒక పని చేద్దాం, ఒక్క పెన్సిల్ కి 10 పాయింట్లు ఇద్దాం. సో మమత ఆల్రెడీ 10 పాయింట్లు సాధించింది ఒక్క పెన్సిల్ వేసి. మరి నెక్స్ట్ సౌభాగ్యలక్ష్మి రెడీగా ఉంది, చూద్దాం. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఇప్పుడు మహేష్ బాబు డైలాగ్ చెప్పు. ఆగు. ఎవడు కొడితే డైలాగ్ చెప్పాలి నిజంగానే. ఏంటిది? వావ్. ఏదో ప్లాన్. సూపర్. ఈమె బాడీ కూడా కింద పడేట్లా. సరే ఇప్పుడు డైలాగ్ చెప్దాం. మాకు మహేష్ బాబు డైలాగ్. లాస్ట్ 10 seconds. 10. మొత్తం వేసేసిలా ఉంది కాసేపు ఉంటే ఇక్కడ. జడ్జి గారే లెక్క పెట్టాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే గట్టిగా చెప్పట్లు. సౌభాగ్యలక్ష్మి 12 అంటే 120 పాయింట్లు. శివాని వచ్చింది. శివాని రెడీ 3, 2, 1 స్టార్ట్. అదే ఇది పడతదా పడదా? దాన్ని కూడా పడేయాలి అప్పుడు. ఇటు అక్కడ. వేసింది మొత్తం 4. మూతి ఎలా పెట్టుకుంటే చాలా బాగున్నావు శివాని. అయ్యయ్యో చేతులు వాడొద్దు. మాకేం సంబంధం లేదు, నువ్వే దాన్ని కలిపేసావు బల్లని. One, 2, 3, 4, 5, 6, 7, 8. 80 points. శివాని సూపర్. సో ఈ గేమ్ చూసిన తర్వాత మా అక్షయ నేను కూడా ఆడతాను అంటుంది. I'll try. యా షూర్. వావ్ సూపర్.
ఇగో మీ ఆయన గారు పిసినారు కదా, అక్కడ డైలాగ్ ఒకటి చెప్పచ్చు కదా. నీ దగ్గర చెప్పిస్తారా? టెల్ మీ డైలాగ్. చూడు ఒకవైపు చూడు, చూడాలనుకోకు. సూపర్, గట్టిగా చెప్పట్లు. ఓ శివంగి రౌండ్ లో సూపర్ గాడి 80 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో శివాని. కంగ్రాచులేషన్స్. 120 పాయింట్లు, 12 పెన్సిల్ వేసి 120 పాయింట్లు సాధించి ఈ రోజు ఓ శివంగా నిలిచింది సౌభాగ్యలక్ష్మి. కంగ్రాచులేషన్స్. ఈ రోజు మన ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చి గేమ్ ఆడమంటే చాలా స్పోర్టివ్ గా ఎంటర్టైన్ చేసినందుకు మా అక్షయ గారికి ఎన్జీ గివి వారి గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఉమారాణి గారు. ఉమారాణి గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాను. ఎంత బాగున్నా మనసులో ఏదైనా రిగ్రెట్ ఉంటే ఒక ఫ్యామిలీ అందరూ కలిస్తే చెప్పాలి అనిపిస్తుంది. ఇది మీ కుటుంబం అనుకొని చెప్పండి. నా పుట్టింట్లో చాలా బాధలు పడ్డాను, అత్తగారింట్లో చాలా బాధలు పడ్డాను. నా చదువు ఎలా సాగిందంటే మా అమ్మకు చిన్నప్పటి నుండి మతి స్థిమితం తప్పింది. నాన్న ఆటో నడిపేవారు. అతను ఎంతో దూరంలో ఉన్న మంచి స్కూల్ వెతికి 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 మంచి స్కూల్ అని చెప్పి నేను శాంతినగర్ లో ఉంటే మల్కాజ్గిరి దుర్గాభవన్ హై స్కూల్లో వేశారు. అక్కడ నుండి అంత చిన్న పిల్లలము అక్కడికి నడవాలి వెళ్ళాలి అంటే ఒక ఆటో లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. మేము అందరం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్ అందరము. చదువుకైతే మా నాన్న ఒక్కరోజు కూడా తప్పకుండా ఫీజు కట్టేవాడు, కానీ బట్టలు సరిగ్గా ఉండేది కాదు. డ్రెస్సులు మాకు అన్ని చిరిగిపోయేవి. ఇక్కడంతా చిరిగిపోతే నేను బ్యాగును కవర్ చేసుకుంటూ వెనకాల ఎవ్వరు చూడకుండా ఇలా కవర్ చేస్తూ ఇట్లా పట్టుకొని నడిచేదాన్ని. ప్రతిరోజు మాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను అన్నం పెట్టుకొని ఉప్పు నూనె కలుపుకొని స్కూల్కి వెళ్ళేదాన్ని. అది ఎవరైనా చూస్తారేమని పక్కన వెళ్ళి కూర్చొని తినేదాన్ని. అనుకోకుండా కొన్ని పరిస్థితుల వల్ల అందరు కలిసి చేసిన పెళ్ళి అయినా పెళ్ళి అయింది, కానీ ప్రతి క్షణము అనుమానమే నా భర్తకి. నేను 3rd టైం ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఈ పాప నాది కాదు, నువ్వు వెళ్ళి అబార్షన్ చేయించుకొచ్చుకో అన్నారు. అప్పటికి 4 months. హాస్పిటల్కి వెళ్తే లేదు, నీకు ఒకవేళ అబార్షన్ చేస్తే నువ్వు చనిపోయే పరిస్థితి ఉంది, వద్దు అని ఇంటికి పంపిస్తే మా హస్బెండ్ లేదు, నువ్వు ఖచ్చితంగా అబార్షన్ చేసుకోవాల్సిందే, నువ్వు చనిపోయినా పర్వాలేదు అన్నారు. పుట్టిన తర్వాత ఇంకా బాధ పెడతాడని చెప్పి నేను అబార్షన్కి వెళ్ళిపోయినాను. కష్ట పరిస్థితుల్లో బతికి బయటపడ్డాను. నేను బ్రతికి బట్ట కడితే నాలాంటి ఆడవాళ్ళని ఎందరినో ఆ ఊబిలోంచి, ఎప్పుడైతే అనుమానం మొగడు ఉంటాడో ఆ ఊబిలోంచి బయటకు తీస్తాను, వాళ్ళ కోసం కొట్లాడతాను అని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. ఎంతో ధైర్యం తెచ్చుకొని 3-4 సార్లు కిరోసిన్ పోసుకున్నాను నేను చచ్చిపోదామని, కానీ నేను చావలేకపోయినాను. ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోయింది. ఆ అబార్షన్ తర్వాత మా హస్బెండ్ వదిలిపెట్టేసి పిల్లలను చదివించి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి మా పిల్లలు ఒక మంచి స్టేజ్కి వచ్చేసరికి మా అమ్మమ్మ నాన్నని చూసుకున్నామంటే మా అమ్మ నాన్న వాళ్ళు ఇద్దరు చనిపోయారు. మా కష్టంలో ఉన్నప్పుడు మా నాన్న మా అమ్మ ఎంత ఆదుకున్నా కూడా మేము వాళ్ళకి తిండి పెడదామనేసరికి వాళ్ళు లేరు. ఎవరు ఆడపిల్లలు కనబడ్డా స్కూల్లో జాయిన్ కాని పిల్లలు 9th క్లాస్ అయిపోయి ఆగిపోయిన పిల్లలకి టైలరింగ్ నేర్పించి మిషన్లు ఇప్పిస్తాను. నిన్న ఉద్దిమరిలో 40 మంది పిల్లలకు సాంప్రదాయ దుస్తులు కుట్టి నేనే స్వయంగా డే అండ్ నైట్ కుట్టి వాళ్ళకి అందరికి బట్టలు పంచొచ్చాను. నాకేంటంటే ఎవరైనా బీదవాళ్ళుండి వాచ్మెన్ల పిల్లలు బట్టలు కొనుక్కోలేకపోతే బుక్స్ కొనుక్కోలేకపోతే మాకు చెప్పచ్చు. నేను ఇప్పటికీ సోషల్ సర్వీస్ చేస్తూనే ఉన్నాను. సూపర్ మా. సో ఏదైనా ప్రాబ్లం వస్తే లేదు లైఫ్ ఎండ్ అయిపోయిందని అనుకోకుండా ఏదో ఒకటి చేసి మన లైఫ్ ని మనమే నిలబెట్టుకోవాలి అనుకున్నారు. అది చాలా మందికి ఇన్స్పిరేషన్. వసంతి గారు మీరేమంటారు? తను 3 times సూసైడ్ చేసుకున్నా కూడా ఇంతవరకు వచ్చి తన లైఫ్ వేరే వాళ్ళు అనుభవించకూడదని ఒక దేవుడి రూపంలో అని అంటారు కదా, సో తిన రూపంలో చాలా మందికి అయితే సహాయం అయితే చేస్తుంది తను. దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా సైడ్ నుంచి. నీ లైఫ్ లో స్టోరీ చెప్పావు, ఒక ఆడబొడుచుగా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళాలి, అది మా కోరిక. ఓకేనా? వసంతి గారు మీరు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మా ఎపిసోడ్ కి వచ్చినందుకు. ఇదండి ఈ రోజు మన బామలు సత్య బామలు. సో మరి మీరు కూడా మన ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్